హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కల్లాగా వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత స్ట్రైనర్లో వేసేసి వాటర్ లేకుండా మొత్తం వడగొట్టుకోవాలి. ఇలా వడగొట్టుకున్నాక తడి మొత్తం పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు ఆరేంత వరకు పోపు పెట్టేసుకుందాము. ఫస్ట్ కడాయి తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అలాగే 8 నుంచి 10 వెల్లుల్లిపాయల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. బాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారేంత వరకు ఉంచాలి. క్యాలీఫ్లవర్ మొత్తం డ్రై అయిపోయింది. పోపు కూడా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ పోపులో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఈ పోపును బాగా కలిపాక ముందుగా ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కల పైన స్క్వీజ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని 3 to 4 అవర్స్ అలా ఉంచేసుకోవాలి. 4 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనకు రుచికరమైన క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఏదైనా ఒక కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే 2 to 3 వీక్స్ వరకు నిల్వ ఉంటుంది. 1 డే తర్వాత ఆయిల్ మొత్తం పైకి ఫ్లోట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.